అథర్వవేదం. ఇందులో 1వ కాండంలో 16వ సూక్తంలో 4వ మంత్రం. ఇందులో విషయము గోహంతకులను హతమార్చుడు. గోవుకు ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో పరమాత్మ. వేద మంత్రాలన్నీ పరమాత్మ నుంచి వచ్చినవే, ఋషుల ద్వారా మనం అందుకున్నాము. ఒక వేద మంత్రంలో గోవుల్ని చంపే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చంపేయచ్చు అనేది ఇచ్చారంటే ఆ గోమాత గురించి ప్రార్థన తెలుసుకున్నాం. ఓం యది నోగాం హంసి యస్వం యది పురుషం తం త్వాసీసేన విద్యామో యథా నోసో అవీరః. ఇది వేదమంత్రం. ఇందులో ప్రతిపదార్థం యది ఒకవేళ నీవు నహ మా గాం గోవును హంసి హత్య చేసిన అది యది ఒకవేళ అశ్వం గుర్రమును చంపిన యది ఒకవేళ పురుషం మనుష్యుని చంపిన తంత్వ అట్టి హంతకుడవగు నిన్ను సీసేన ఉక్కు గుండుచే. సీసేన అంటే ఉక్కు గుండుచే అంటే తుపాకీ బుల్లెట్ అని అర్థం. ఇక్కడ విద్యామహ, విద్యామహ అంటే చీల్చివేసేదము. యథ ఆ విధముగా చేయుట వలన నహ మా అవీరహస వేర పురుషులను చంపువారెవరను ఉండకుందురుగాక. ఇది విషయం. ఇందులో ఏమేమి చెప్పకూడదు అంటున్నారు. గోవు ఒకటి, తర్వాత గుర్రము. గోవు అంటే పాలనిచ్చేసి తల్లి పాలు లేని పిల్లలకు పాల చేత పోషింపబడుతుంది కాబట్టి గోమాత, తల్లితో సమానంగా గోవుని స్థుతించడం జరుగుతుంది. ఇది ఒక స్థుతి. అలాగే గుర్రము, గుర్రం అంటే వ్యవసాయానికి ఉపయోగపడి, తర్వాత రవాణా సౌకర్యం ఉపయోగపడి మానవుడికి ప్రయోజనకరాన్ని ఇస్తుంది. వాళ్ళ జీవితాలు మానవ శ్రేయస్సు కోసం ఉపయోగిస్తున్నది. ఆవు కానీ గుర్రం కానీ ఎత్తుకున్నటువంటి పశువులు. అలాగా మనిషి విషయం చెప్పాలి. అసలు మనిషిని వీటిని చంపిన వాళ్ళ విషయం ఏం చేస్తున్నారు, అలాంటి చంపిన వాళ్ళని తుపాకీ గుండుతో కాల్చివేయచ్చు అని చెప్తున్నారు. ఎందుకంటే ఇలాంటి వాటిని చంపడానికి ఎవరైనా భయపడాలి, ఆ రకంగా చేయాలని చెప్తున్నారు అన్నమాట. ఇక్కడ ఇందులో భావార్థం, ఒకవేళ ఎవరైనా గోవులను, గుర్రములను, తదితర పశు పక్ష్యాదులను, మనుషులను బాధించుచు, దోచుకొనుచు, చంపుచుండిన అటువంటి దుష్టులను, దురాక్రమణదారులను దునుమాడవలేను. ఈ గోవులు, గుర్రాలు, పశువులు, పక్షులు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయని మానవులకు ప్రయోజనకరం కోసం పరమాత్మ వాటిని సృష్టించాడు. చంపుకొని తినడం కోసం కాదు వాటిని సృష్టించింది. అటువంటి సమాజానికి ఉపయోగపడే వాటిని చంపి వాటి మాంసం తినాలని కోరుకునేవాళ్ళు దురాక్రమణదారులు, దుష్టులు అని ఈ మంత్రంలో చెప్పబడుతున్నాయి. అలాంటి వాడిని చంపేయచ్చు, ఏం ఆలోచించవసరం లేదు. పదునైన శస్త్రాస్త్రములకి చీల్చి చెండాడవలేను. మరలా వచ్చి ప్రజలను, ఇతర ప్రాణులను వేధించకుండా ఆ గుండాలను గుండకు గురిచేయవలేను. అది సమాజానికి వాళ్ళు బ్రతకడానికి అర్హత లేదు. సమాజం లాంటి వాళ్ళు అంటే ఈ రకంగా మనుషులను చంపేవాళ్ళు హంతకులు, పశువులను చంపేవాళ్ళు హంతకులే. అలాగే గోవులను చంపేవాళ్ళు మహాహంతకులు. గోమాతను చెప్పాడు. పరోపకారార్థం ఇదం శరీరం, పరోపకారార్థం యదువంతి గావ, పరోపకారార్థం ఫలంతి వృక్షా, పరోపకారార్థం వహంతి నద్యా. పరుల కోసము మాత్రమే ఈ గోవులు వాటి పాలనిస్తాయి. వాటి పాలన అవి తాగటం లేదు. అలాగే
పళ్ళు, చెట్లు ఆ పళ్ళను వాటి పళ్ళను అవి తినడం లేదు, పరోపకారం కోసమే. అలాగే ఈ జీవులన్నీ కూడా పరోపకారం కోసమే అవి జీవిస్తున్నాయి, వాటిని సృష్టించబడ్డారు, పరమాత్మ సృష్టించారు. కనుక మనము అటువంటి వాటిని, మన కోసం ఉపయోగపడిన వాటిని మనం చంపడం అనేది అంతకన్నా దారుణమైన ఒక హత్యాకాండం ఇంకోటి ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళు భయపడాలి, ఇలాంటి హత్యలు చేయటానికి భయపడే విధంగా వాళ్ళని శస్త్రాస్త్రాలతో చంపవచ్చు అని వేదమంత్రం చెప్తుంది. ఓ